మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ పర్చేజ్ చేసామంటే ఖచ్చితంగా దాని వెనుకలో ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అనేది ఉంటుంది. సో అటువంటి స్ట్రాటజీ నేను కిట్ క్యాట్ బార్ మీద చూసా. సో 35 రూపీస్ కిట్ క్యాట్ బార్ పర్చేజ్ చేస్తే 1 kg గోల్డ్ గెలుచుకునే ఛాన్స్ ఉందని వాళ్ళు మార్కెటింగ్ క్యాంపెయిన్ పోయినారు. ఫస్ట్ ఈ యొక్క మార్కెటింగ్ క్యాంపెయిన్ చూసిన తర్వాత నేను డైరీ మిల్క్ వేరే చాక్లెట్ పర్చేజ్ చేసే వాళ్ళతో కిట్ క్యాట్ పర్చేజ్ చేసేలా చేయడం కోసం అనుకున్నా. బట్ నా యొక్క రీసెర్చ్ లో అర్థమైంది అంటే అది కాదు. బేసిక్ గా ఆల్రెడీ వాళ్ళ యొక్క 10 రూపీస్ 20 రూపీస్ చాక్లెట్ పర్చేజ్ చేసే కస్టమర్ తో 35 రూపీస్ చాక్లెట్ పర్చేజ్ చేసేలా చేయడం కోసం. సో ఇందులో మీరు ఒక చాక్లెట్ కొంటే గోల్డ్ గెలుచుకునే ఛాన్స్ ఉందంటే కస్టమర్ ఎగ్జైట్ అవుతారు. ఆల్రెడీ 10 రూపీస్ 20 రూపీస్ పర్చేజ్ చేసేవాళ్ళు 10-20 రూపీస్ చాక్లెట్ పర్చేజ్ చేస్తే గోల్డ్ ఎలానో రాదని తెలుసు. ఖచ్చితంగా వాళ్ళు 35 రూపీస్ పెట్టి ఆ యొక్క చాక్లెట్ పొందుతారు. సో ఈ విధంగా కస్టమర్ యొక్క పర్చేజ్ కెపాసిటీ పెరుగుతుంది, కంపెనీస్ కి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తున్నాయి. సో మీరు ఇట్లాంటి స్ట్రాటజీస్ వేరే వెబ్సైట్స్ లో కూడా చూసింటారు. ఉదాహరణకి అమెజాన్ లో 2 ప్రోడక్ట్స్ కలిపి ఉంటే ఇంత ప్రైస్ కి మీ యొక్క ఆర్డర్ వాల్యూ ఎక్కువ అయితే మీకు ఇంత డిస్కౌంట్ వస్తుంది. సో ఈ విధంగా ఇటువంటి మార్కెటింగ్ స్ట్రాటజీస్ గురించి తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ కంపల్సరీ క్లిక్ చేయండి.